స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని జనసేన ప్రధాన కార్యదర్శి యశ్వంత్ తెలిపారు. ఆదివారం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వ పాలనలో అరాచకాలకు అడ్డుకట్ట వేసి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీగా ఏర్పడి విజయం సాధించడం జరిగిందన్నారు. నాడు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరుగుతుందని జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన సూచనల మేరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడాలని సూచించడం జరిగిందన్నారు. జనసేన నాయకులందరూ కూడా కలిసి ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కు అందరూ కలిసికట్టుగా కూటమితో అందరూ కూడా ఒకే తాటిపైన పోయేట్టుగా ఏర్పాటు చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయాలనేసి జనసేనగా డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని పార్టీని అన్ని కుల మతాల భేదాలు లేకుండా అన్ని వర్గాల్ని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరగడం జరుగుతుంది. జై జనసేన. ఈనాటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే వార్డు స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నాయకత్వంలో అయితే బాగుంటుందనే ఒక చిన్న చర్చ కోసమేది. భవిష్యత్ ప్రణాళికలు సృష్టించడానికి కోసమే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో జనసేన పార్టీ అంటే ఒకే తాటిపైకి వస్తూ అందరూ ఒకటిగా ఉంటామనే నినాదంతో అందరూ ఇక్కడికి సమావేశం రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అదేవిధంగానే వార్డు వైజ్ ఏ వార్డులు జనసేన పార్టీ పోటీ చేయాలి, ఎవరెవరికి ఏం సపోర్ట్ చేయాలనే చిన్న సమావేశమే ఇది. భవిష్యత్తులో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళే సదుద్దేశంతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ సందేశాన్ని వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా కూడా మేము భవిష్యత్ ప్రణాళికలు సృష్టించి జనసేన పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో జరుగుతున్నది విషయాలను మీరంతా గమనిస్తూ ఉన్నారు. ఆ సమస్యలకు సమాధానం వెతుక్కుంటూ ఆ సమస్యలకు కారణమైన వ్యక్తులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో దాని గురించి సుదీర్ఘంగా మా కార్పొరేటర్లు మరియు మా సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటున్నారు. త్వరలోనే వారిపైన తీసుకునే చర్యలకు ప్లస్ మేము ఫ్యూచర్లో పార్టీ బలోపేతానికి తీసుకోబోతున్న నిర్ణయాలను మీకు మీడియా మిత్రులకు మరియు ప్రజలకు తెలియజేస్తామని తెలియజేస్తాను. జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ కార్యకర్తలకి మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము పెట్టుకున్న సమావేశానికి ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇబ్బంది పడింది వాస్తవం. కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈరోజు మా రాయలసీమ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల ప్రకారం కార్యకర్తలందరికీ ఉన్న డౌట్లు కానీ రేపు ఎలక్షన్లో మనం నడవాల్సిన విధానం గురించి కానీ స్పష్టంగా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో కానీ పార్టీలో ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం అవడంలో కానీ ఎక్కడన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాస్తవం. ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరైతే పార్టీ లీడర్షిప్ అప్పగిచ్చిందో వాళ్ళ ప్రవర్తన వల్ల ఈరోజు కార్యకర్తలు దెబ్బతింటున్నారు. నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకి దక్కకుండా పోవడానికి కారణం వాస్తవం.
తప్పులు జరిగినాయి ఒప్పుకుంటున్నాం. వీటన్నిటిని సరిదిద్దే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలైంది. చిత్తూరు జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సీనియర్లు కార్పొరేటర్లు ఉన్నారు, కాబోయే కార్పొరేటర్లు ఉన్నారు, ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నారు, సర్పంచులు కానీ ఎంపీటీసీలు అందరూ ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, టీసీ వరుణ్ గారితో కమిటీ వేయడం జరిగింది. మన ఆర్ఎన్ మదన్ గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు, వీళ్ళతో పాటు ఒక జాయినింగ్ కమిటీ తయారైంది. పార్టీలో కొత్తగా రావాలనుకున్న వాళ్ళని కూడా లోపలికి తీసుకొస్తాం. కరెక్ట్గా ఒక నెల నుంచి 2 నెలల లోపు పార్టీ అభివృద్ధి అనే కంటికి కనబడేలా ఖచ్చితంగా చూపిస్తామని స్పష్టం చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇంకా నుంచి జనసేన ప్రయాణం అనేది ఒక ఐకమత్యంతో కార్యకర్తల మన్నలు పొందేలా ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. చేసిన పత్రికా విలేకరులకు, మా జనసేన నాయకులకు, సీనియర్ లీడర్లకు, కార్యకర్తలకు, వీరమహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మాలో ఒక నాయకత్వ లోపం అనేది ఒకటి పొరపాటు ఉంది. దాన్ని సరి చేసుకుని మళ్ళీ రానున్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కార్పొరేషన్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎలా ముందుకెళ్ళాలి, మన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనేసి ఒక దశ నిర్దేశం కోసం ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మేము భాగంగా మేము చర్చించుకొని మేమందరూ కూడా ఐక్యమత్య ఒక నిర్ణయానికి వచ్చి మాలో మేమే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక నాయకత్వంలో ఒకటి ఏర్పాటు చేసుకొని ఇంకా రేపు నుంచి జరగబోయే ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి పార్టీ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ప్రోగ్రాంలో మేమందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏమంటే వారము గ్రామ పంచాయతీలో ఏదో ఒక ఊర్లో కానీ మళ్ళీ అదేవిధంగా వార్డులో మా జన సైనికులు ఇంట్లో కానీ ఇలా వార్డు ఒక గ్రామ సభ మా జన సైనికులు అందరూ ఒకటిగా చేరి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేరి అందరూ మేము ఒక మమేకమై ఆ వార్డులో అభివృద్ధికి కానీ అట్లా గ్రామ పంచాయతీ అభివృద్ధికి కానీ ఈ టీం ప్రతి వారంలో ఒక రోజు ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఇంటికాడికైనా సరే, కార్పొరేటర్ క్యాండిడేట్ ఇంటికాడికైనా పోయి మొత్తం టీం జనసేన ఒక 20 మందో 30 మందో 50 మంది పోయి ఆ వార్డు బలోపేతానికి, పంచాయతీ బలోపేతానికి కృషి చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని జరగడమైంది. దీన్ని అన్ని కలిసి మా ఇప్పుడు రాయలసీమ కోఆర్డినేటర్ అయిన ఇన్ఛార్జ్ అయిన మా పార్టీకి తిరుపతి ఎమ్మెల్యే గారిని ఆర్ శ్రీనివాస్ గారికి మా విన్నపాన్ని తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకునే దానికైనా దిశ నిర్దేశించాలని ఆయన కోరి మేము కోరుచున్నాము. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.